ఇప్పుడు చూస్తుండే మొక్క వచ్చి తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టు వలన మనకి ఎటువంటి ప్రయోజనాలుంది, దాన్ని వినియోగించుకోవడం వలన ఎటువంటి నష్టాలుంది అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తుమ్మ చెట్టు అనేది మామూలుగా 2 రకాలు. ఒకటొచ్చి నల్ల తుమ్మ చెట్టు, రెండోది తెల్ల తుమ్మ చెట్టు. ఈరోజు మనం నల్ల తుమ్మ చెట్టు గురించి దాని ప్రయోజనాలు తెలుసుకుందాం. ఒకసారి తుమ్మ చెట్టుని బాగా పరిశీలించండి. ఇది తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు పూర్తిగా ముళ్ళతో కూడుకుని ఉంటుంది. బాగా పరిశీలించండి. ఈ తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు కానీ తెల్ల తుమ్మ చెట్టు కానీ పూర్తిగా ముళ్ళుతో కూడుకుని ఉంటుంది. ఈ ముళ్ళు కూడా సరైన పదంలో ఉంటుంది. బాగా పరిశీలించండి. ఈ తుమ్మ చెట్టు గురించి ఈరోజు వీడియోలో మనం లాభము మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. ఇది నల్ల తుమ్మ చెట్టు. బాగా పరిశీలించండి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉందో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది తెల్ల తుమ్మ చెట్టు. చూడండి ఎంత హైట్ వరకు పోయిండదో. ఈ చెట్టు గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది తెల్ల తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు యొక్క కొమ్మ ఇది. బాగా చూడండి. తుమ్మ చెట్టు యొక్క కొమ్మలో కాయలను బాగా పరిశీలించండి. ఇది కాయలు, పచ్చి కాయలు. ఈ పచ్చి కాయల వల్లనే మనకు అనేక రకాల ప్రయోజనం అనేది ఉంది. అదేవిధంగా తుమ్మ ఆకు వలన కూడా మనకి ప్రయోజనం అనేది ఉంది. తుమ్మ ఆకు వలన ప్రయోజనం ఉంది. తుమ్మ కాయల వలన కూడా ప్రయోజనం ఉంది. అదేవిధంగా తుమ్మ చెట్టు యొక్క బెరడు వల్ల కూడా ప్రయోజనం ఉంది. తుమ్మ చెట్టు బెరడు అనేది ఇది. బాగా పరిశీలించండి. ఇది తుమ్మ చెట్టు యొక్క బెరడు. బాగా చూడండి. తుమ్మ చెట్టు బెరడు వలన కూడా మనకి అనేక రకాల ప్రయోజనం ఉంది. అదే కాకుండా తుమ్మ చెట్టు యొక్క గమ్ము అనేది ఇది ప్రత్యేకంగా రాదు. తుమ్మ చెట్టు బెరడు నుంచే గమ్ము అనేది వస్తుంది. ఈ బెరడు వల్ల కూడా మనకి అనేక ప్రయోజనాలు ఉంది. మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. తుమ్మ చెట్టు కొమ్మలు ఒకసారి బాగా పరిశీలించండి. తుమ్మ చెట్టు ఆకులు, బెరడు, చిగురు ఇవన్నీ కూడా ఔషధ లక్షణాలు అనేది కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించి కొన్ని క్లిష్టమైన రోగాలను కూడా తొలగించుకోవచ్చు. తుమ్మ ఆకులు అనేది ఇది చూపిస్తున్నాను కదా. తుమ్మ ఆకుల్లో జీలకర్ర, వాము కలిపి కషాయం చేసుకొని వినియోగిస్తే డయోరియా తగ్గుతుంది. డయోరియా అంటే ఏమి? జీర్ణ సమస్యలు అనేది తగ్గుతాయి. తుమ్మ చెట్టు బెరడు రోజు నములుతుంటే దంత సమస్యలు అనేది కూడా తగ్గుతాయి. అదేవిధంగా సిగురు సమస్యలు అనేది కూడా తగ్గుతాయి. అంతేకాదు ఈ తుమ్మ చెట్టు బెరడే ఉపయోగించుకోకుండా తుమ్మ చెట్టు పుల్ల ఉన్నది కదా, దీనిని ఉపయోగించి రోజు మనం కానీ బ్రష్ చేసుకున్నట్టయితే మనకి పళ్ళు చాలా గట్టిపడతాయి. సిగురు వాపులు ఇవి అనేది రావు.
తుమ్మ చెట్టు కషాయం, బెరడు కషాయము పొక్కలలో నోట్లో వేసుకొని కుప్పలుచ్చి మూసినా కాడ పళ్ళల్లో పుచ్చిపోయిన పళ్ళు కానీ ఆ పళ్ళల్లో ఉండే క్రిములు కాడ వచ్చేయడం అనేది జరుగుతుంది. లేత తుమ్మకాయలు తింటే, అంటే లేత తుమ్మకాయలు అంటే ఇవి చూడండి బాగా, ఈ లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనము, శీఘ్ర స్ఖలనము సమస్యలు తొలుగుతాయి. తుమ్మ చెట్టు బెరడు చూపించినాను కదా, ఇది తుమ్మ చెట్టు బెరడు. ఈ తుమ్మ చెట్టు బెరడు జిగురు అనేది ఇది ఇంతకుముందు నేను చూపించాను కదా, జిగురు కాయలను పేస్ట్ చేసి తీసుకుంటే మనకి వెనకాల ఉండే వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. పురుషులకి తుమ్మకాయలను పేస్ట్ చేసి, తుమ్మకాయలు చూపించాను కదా ఇవి, తుమ్మకాయలు పేస్ట్ చేసి కానీ వినియోగించుకున్నట్టయితే పురుషులకి లింగ సామర్థ్యాన్ని పెంచుతుంది. నల్ల తుమ్మ చెట్టును పంట పొలాలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఈ నల్ల తుమ్మ చెట్టును మన చెట్లు కంపలు ఈ విధంగా కంప వేసుకునే ఆకులు అనేది మనము పూజకని వినియోగించుకుంటే మన పూజ ఫలిస్తుంది. అంటే ముఖ్యంగా యా దేవులకు పూజిస్తారు తెలిసిన, ముఖ్యంగా శివుని పూజకి ఈ తుమ్మ ఆకులను వినియోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గణపతి పూజకి కూడా తుమ్మ ఆకులను పవిత్రంగా భావించి ఆకులను కూడా పూజకి వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తుమ్మ ఆకులలో, తుమ్మ కాయలలో, తుమ్మ బెరడలో, తుమ్మ పుల్లలో ఇన్ని ప్రయోజనాలు అనేది ఉన్నాయి. మన శరీరంలో వచ్చేటువంటి వాపులు కానీ నొప్పులకు కానీ ఈ తుమ్మ చెట్టు ఆకులను కట్టుగా కట్టడం ద్వారా మనకి వీలైనంత వరకు ఆ వాపులు, ఆ నొప్పులు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పక్షవాతం, నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలకు సహాయం అనేది చేస్తుంది. గజ్జి కానీ తామర కానీ వ్యాధులకు తుమ్మ ఆకుల రసాన్ని పోయటం అనేది జరుగుతుంది. ఇదే తుమ్మ చెట్టులో కానీ, తుమ్మ ఆకులో కానీ, తుమ్మ కాయల్లో కానీ, తుమ్మ బెరడులో కానీ, తుమ్మ జిగురులో కానీ అనేది రోగ నిరోధక శక్తిని అనేది ఇవి పెంచడం అనేది జరుగుతుంది. మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. తుమ్మ చెట్టు ఆకులను, బెరడును, జిగురును అధికంగా తీసుకోవడం వలన పేగు వ్యాధులు, అనారోగ్యాలు కూడా కలుగుతాయి. ఇది లోపం. ఇది తుమ్మ చెట్టు ఆకులను, బెరడును అది ఎక్కువగా తీసుకుంటే పేగు వ్యాధులు, అనారోగ్యాలు కూడా కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు వాడాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని వాడాలి. మీరు ఎటువంటి పరిస్థితిలో వైద్యుని సలహా తీసుకోకుండా వాడద్దండి. ఎవరెవరు గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.